ఫెంజల్ తుఫాన్ మరికొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి తీరానికి అతి చేరువలో ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తీరం దాటాక కూడా తుఫాన్ ప్రభావం కొనసాగనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి కూడా తుఫాను ప్రభావం కనబడుతూ ఉంది. వివిధ ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి రవిచంద్ర అందించబోతున్నారు. రవిచంద్ర, ఫెంగల్ తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరి తీరానికి అత్యంత చేరువుగా ఉంది. మరికొద్ది సేపట్లోనే ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి విస్తృతమైన ఎయిర్ బ్యాండ్స్ అండ్ రెయిన్ బ్యాండ్స్ ఉన్న కారణంగా ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే అది తీరాన్ని దాటడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. గడిచిన కొద్ది గంటలుగా అది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం ఏదైతే పుదుచ్చేరికి అత్యంత చేరువుగా ఉన్న ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపైన ఇప్పుడు ప్రారంభమయ్యి రేపు సాయంత్రం వరకు కూడా తీవ్రంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా తుఫాను తీరాన్ని దాటిన తర్వాత కూడా మరికొద్ది సేపు అది తుఫానుగానే కొనసాగుతుంది. కాబట్టి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ వస్తుంది. కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మరో 24 గంటలు. ప్రధానంగా నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు కీలకమైన సమయంగా అధికారులు చెప్తున్నారు. వచ్చే 24 గంటల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర.